హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసరికి ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తీపి బోండాలని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి మీరు సబ్స్క్రైబర్ అవ్వండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక బౌల్ని తీసుకొని అందులో 1/4 కిలో బెల్లం తురుమునైతే యాడ్ చేసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం తురుములోకి మనం లైట్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చేతులతో మ్యాష్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయేదాకా మనం ఇలా చేతులతో మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేతులతో బెల్లాన్ని మొత్తం కరిగించుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. చేతులతో చేసుకోలేని వాళ్ళు స్టవ్ మీద పెట్టి కూడా కరిగించుకోవచ్చు, కానీ అది మొత్తం చల్లారాకే మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కిలో బెల్లానికి 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇలా గోధుమ పిండిని తీసుకొని ఇందులోనే మనము 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం మనం ఇక్కడ ఇలాచీని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఆప్షనల్ అనమాట. ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రాసెస్ని ఇలాగే కంటిన్యూ చేసేసేయండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం కరిగించుకున్న ఆ మిశ్రమాన్ని ఇక్కడ మనం లైట్గా యాడ్ చేసుకుంటూ బోండాల పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలా ఇక్కడ మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను లైట్గా యాడ్ చేసుకోవాలి అని ఎందుకన్నానంటే, ఒకవేళ మనం ఇక్కడ ఒకేసారి కనుక యాడ్ చేసినట్లయితే ఒక్కోసారి పిండి అనేది జారుడుగా వస్తుంది. అప్పుడు మనం బోండాలు వేయడానికి వీలు పడదన్నమాట. అదే మనం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం మనం నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మీరు కలుపుకునేటప్పుడు మధ్యలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, బోండాలు కాబట్టి మనం వేసేది ఆయిల్ అనేది ఎక్కువ మోతాదులోనే మనకి అవసరం పడుతుంది. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం బోండాలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. ఇలా మనం వేసుకున్న తర్వాత ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా బాగా ఒక సైడ్ అయితే మనకి బాగా వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ వైపుకి మనం తిప్పుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని ఇప్పుడు బాగా మనకి రెడీ అయిపోయాయి. ఇలా తీసేసుకొని టిష్యూ పేపర్ మీద కనుక వేసినట్లయితే ఈ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను సెకండ్ టైం వేశాను. ఇది ఇవాల్టి రెసిపీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు మన ఛానల్లో వీడియోస్ చూడాలి అనుకుంటే నేను ఐ కార్డ్స్లో ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.